మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరినీ కాళ్ళు ఎత్తుకునేలా చేశారు. ఆయన ఏ మాట ఇచ్చారో అదే మాట నెరవేర్చుకున్నారబ్బా. ఇంకా హరీష్ శంకర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే సారీ భయ్యా. నేను ఈ సినిమా చూసిన తర్వాత నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది నిజంగా సినిమాలో లేదు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి అయితే కంప్లీట్ రివ్యూ అయితే చెప్పబోతున్నాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన వాళ్ళ బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా నొక్కడానికి అయితే ట్రై చేయండి అబ్బా. ఓకేనా? ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నా. దానికి కారణం ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ముందు థ్యాంక్స్ చెప్పే కన్నా ముందు హరీష్ శంకర్ గారికి ముందు సారీ చెప్తా. ఎందుకంటే నాకు నిజం చెప్తున్నా, ఓజీ తర్వాత వచ్చే సినిమా కాబట్టి మన హరీష్ శంకర్ గారు రీమేక్లు అయితే ఇంకా బాగా చేస్తారు. ఇంకా ఒరిజినల్ స్టోరీ ఏంటంటే కొంచెం అటు ఇటు ఉంటాయి అనమాట. అంటే సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ హిట్ ఉంది అనుకోండి, బట్ ఏంటంటే మిరపకాయ, సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ ఈ రెండు హిట్లు ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ ముందే కొన్ని కథ అనుకోవడం, ఆ కథ మళ్ళీ వర్కౌట్ అవ్వకపోవడం, మళ్ళీ కొత్త కథ రాయడం. నేను చెప్తున్నా ఇది ఏదో ఎక్కడో తేడా కొడుతుందా సీనా అనుకున్నా. దానికి కారణం ఏంటంటే కన్ఫ్యూజన్తో స్టార్ట్ చేసిన స్టోరీ కాబట్టి సరే ఇది కూడా దొబ్బింది, సరే నెక్స్ట్ మూవీగా చూసుకుందాం అనుకున్నా. మోస్ట్లీ చెప్పండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చేసి చాలా తక్కువ సినిమాలు వస్తాయి ఇంక నుంచి. ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో బాగా బిజీ అయిపోతున్నారు. ఈ కారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా తక్కువ సినిమా వస్తాయి కాబట్టి ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటాం యాజ్ ఎ ఫ్యాన్గా. అండ్ ఈ సినిమా మాత్రం నేను చెప్తున్నా ఆ రెండు సాంగ్లు మాత్రం నిజంగా చాలా డిసప్పాయింట్ చేశాయి. అదేవిధంగా ట్రైలర్ కూడా చాలా డిసప్పాయింట్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా, దే కిలింగ్ చాలా ఆ పాట అయితే ఇంత హైప్ని క్రియేట్ చేసింది. తర్వాత వచ్చిన సాంగ్ ఎక్కడ పడిసింది, తర్వాత వచ్చిన సాంగ్ ఎక్కడెక్కడ పడిసింది, తర్వాత వచ్చిన ట్రైలర్ అయితే ఎక్కువ పడిపోయింది. అది ఇంకా ట్రైలర్ ఇంకా ఎక్స్పెక్టెన్స్ ఏ లేవు, ఇంకా కంప్లీట్ దొబ్బింది సినిమా. ఇంకా పోయిందిరా హరీష్ శంకర్ అన్న, ఏం చేసినావు అన్న చాలా సార్లు తిట్టుకున్నాం. ఆ తర్వాత ఈ సినిమాని నిజంగా జీరో ఎక్స్పెక్టేషన్తో చూడడం జరిగింది. అదే నాకు ప్లస్ అయిందేమో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే నిజం చెప్తున్నా, యాజ్ ఎ ఫ్యాన్గా కాదు కానీ మామూలుగా కామన్ అడిగిన చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అసలు బాగాలే నాకు. అస్సలు ఫస్ట్ హాఫ్ ఏంట్రా బాబు ఈ సినిమాకు, సర్లే ఎలాగ పోయింది సినిమాకి వచ్చాం, పోయిందని ఫిక్స్ అయ్యేది వచ్చాం, మళ్ళీ ఎందుకులే ఫీల్ అవ్వడం అని చెప్పేసి అనుకుని కూర్చుని పోయాం. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ప్రతి సీన్ కూడా హైలైట్ గా అనిపించింది. అది ఎవర్ గ్రీన్ లా అనిపించింది అబ్బా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంత ఎనర్జీగా చూడడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఓజీలో నేను మిస్ అయింది ఏటో ఈ దీంట్లో కంప్లీట్ అయిపోయింది. ఓజీలో నేను మిస్ అయిందంటే ఓజీని ఎలా చూడాలనుకున్నా నేను చూసాను. నేను దాని గురించి ఏం తప్ప అని చెప్పట్లా, బట్ అంత ఎనర్జీ అని మాత్రం ఈ సినిమాలో అయితే నాకు బాగా కనిపించింది. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడితే మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారు బాగా చేశారు. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం మంచి మ్యూజిక్ ఇస్తే బాగుండేదేమో, మంచి పాటలు ఇస్తే బాగుండేదేమో అని చిన్న ఫీలింగ్ అయ్యాను అంతే. ఎందుకంటే మీరు అనుకున్నంత, మీరు పెట్టాల్సినంత ఎఫర్ట్ అయితే పెట్టలేదు. నేను యాజ్ ఎ ఫ్యాన్గా అయితే మాట్లాడుతున్నాను, తప్పుగా తీసుకోకండి. అవును మరి ఆయన కొన్నవన్నీ పక్కన పెట్టి నా వీడియోస్ వస్తారు, మరి ఒకళ్ళు చూస్తే మాత్రం సారీ. ఓకేనా? ఇంకా తమన్ గారు నిజం చెప్తున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రేమ ఉందో ఈ బీజిఎంతో నిరూపించుకున్నారు భయ్య. లాస్ట్ టైం కూడా అన్నీ బాగున్నాయి అనుకోండి, బట్ ఈ సినిమాలో మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. బీజిఎం అది చాలా బాగా నచ్చింది. ఇంకా రీలేలా బా, నిజంగా చెప్తున్నా నువ్వు అల్టిమేట్ బెస్ట్ యాక్టర్ అబ్బా. నువ్వు ఆ సాంగ్ చేసినావబ్బా, తొలి ప్రేమలో సాంగ్ ఎంత క్యూట్గా ఉందంటే, నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నా టైంలో చూసినప్పుడు ఎంత ఎలా ఫీల్ అయ్యానో అదే విధంగా మిమ్మల్ని చూసినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. అది సేమ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సాంగ్ లో చాలా మంచి వరకు చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన కెరీర్ లో వచ్చిన పెద్ద హిట్ కదా, ఆ యొక్క ఎఫెక్షన్ అండ్ ఎఫెక్ట్స్ కూడా దీంట్లో పెట్టారేమో నాకు అనిపించింది. నిజంగా చాలా బాగుంది. రాశి ఖన్నా గారి చిన్న క్యారెక్టర్ అయినప్పుడు కూడా బాగానే ఉంది. ఓకే, నో ఇష్యూస్. ఇంకా హరీష్ శంకర్, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని నిజం చెప్తున్నా, నువ్వు దేవుడు అనుకున్నావో లేదంటే మా అందరిలో ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మేము ఎలా చూడాలనుకుంటున్నామో అది నీకు పక్కాగా తెలిసింది. కాబట్టి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్లంత వరకు చాలా అంటే చాలా బాగా చేసావు భయ్యా. ఎంత బాగా చేసావంటే వేరే వాళ్ళు అయితే మాత్రం అంత హ్యాండిల్ చేయలేరు అని కన్ఫర్మ్గా చెప్తున్నా. అదైతే ఎందుకంటే ఆయన ఇచ్చిన డేట్లు చాలా తక్కువ. నాకు అర్థమైపోయింది, సినిమాలు చూసినప్పుడు అర్థమైపోయింది. సరిగ్గా యూటిలైజ్ చేసుకుని ఉంటే ఇంకా బాగా వచ్చేదేమో అని నా ఫీలింగ్ అనమాట. ఫస్ట్ హాఫ్ కూడా అంత డిసప్పాయింట్ అవ్వకపోతుందేమో అని ఫీలింగ్. బట్ ఇచ్చినంత వరకు మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారు, చాలా బాగా చేశారు. లాస్ట్ టైము మిస్టర్ బచ్చన్ సినిమాని దృష్టిలో పెట్టుకుని వెళ్తే ఎక్కడో సినిమాని దొబ్బించేస్తున్నారేమో ఫీలింగ్ వచ్చేది. బట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఎన్ని హిట్లు చూసినా ఏం చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీకు వేరే, అది నాకు అర్థమవుతుంది. వీడియో మీకు అంతగా నచ్చుతుందో లేదో నాకు తెలీదు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.